గ్రామాలకు సబ్సిడీ స్కీమ్ వచ్చిందో సెంట్రల్ స్కీమ్ అయినటువంటి ఏదైతే వేరుశెనగ స్కీమ్ వచ్చినటువంటి తిమ్మారెడ్డిపల్లి అదేవిధంగా గోకపసల రైతులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. దౌలతాబాద్ మండల్లో మొన్న ఒక 3 months బిఫోర్ గోకపసలాబాద్ అదేవిధంగా తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి ఫ్రీ విత్తనాల సబ్సిడీ వేరుశెనగ ఫ్రీ సబ్సిడీ వచ్చినటువంటి వేరుశెనగను ఇక్కడున్న మండల ఏవో లావణ్య గారు కావచ్చు, అదేవిధంగా కోడంగల్ ఏడి కావచ్చు, డిస్టిక్ అయినటువంటి డిఓ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మొత్తము పల్లి విత్తనాలు ఎక్కడికి పోయినా అర్థమైతలేదు. మరి మా బీఆర్ఎస్ పార్టీ తరపున మేము వాళ్ళని ఒకటే అడుగుతున్నాం. మరి కడా వెంకటరెడ్డి సార్ గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. కడా వెంకటరెడ్డి సార్, మీరు మా దౌలతాబాద్ మండల్లో 2 విలేజ్కి వచ్చినటువంటి 1000 క్వింటాలు ఉన్న మరి వేరుశెనగ ఎక్కడ పోయింది ఒక్కసారి అడగాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తిమ్మారెడ్డిపల్లెకి పోతే తిమ్మారెడ్డిపల్లెలో ఒక లీడర్ ఉంటాడు, మాజీ సర్పంచ్ అనే వ్యక్తి. ఆ పొట్టి నరసింహ భూమికి జానడు ఉంటాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. నా స్థాయి కాదు వంది మాట్లాడేది అని మా రైతులను పొట్టన కొట్టి అక్రమంగా లారీని తరలించి మైబనార్ ఆర్తిలో అమ్ముకోవడం జరిగింది. ఆ వ్యక్తిపై కాడ వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా తిరుపతి రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా ఏం చేస్తారో మీ ఇష్టం. మరి మాకు తిరుపతి రెడ్డి ఉన్నాడు, మాకు రేవంత్ రెడ్డి ఉన్నాడు అండతో ఆయన అక్కడున్న తిమ్మారెడ్డిపల్లె రైతులకు వెన్నుపోటు ఒడిచి వేరుశెనగ వేయకుండా లారీ తీసుకుపోయి అక్కడ మైబనార్ ఆర్తిలో అమ్మిన చరిత్ర కాంగ్రెస్ నాయకుడిది. మరి అదేవిధంగా గోకపసలవదిలో మాజీ సర్పంచ్ మీ భీమిరెడ్డి అనే వ్యక్తి ఆయన ఒక లారీ తీసుకుపోయి ఆయన అక్కడున్న కడంపల్లి దగ్గర రైస్ మిల్ దగ్గర ఆయన ఒక లారీ అమ్మడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మరి లారీలు అవినీతి జరుగుతుంటే ఇక్కడున్న మండల నాయకులు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడున్న మండల అధ్యక్షుడు వెంకట్రావు వీళ్ళనంతా కింద పెట్టుకొని మండల అధ్యక్షుడు అయినటువంటి వెంకట్రావు గారు మరి ఆయన 3 లారీలు అమ్ముకోవడం జరిగింది. మరి దీనికి మేము బీఆర్ఎస్ పార్టీ తెలుసుకొని రైతులు విలేజ్ ఆఫీసర్లు పోయి సర్వే చేస్తుంటే ఒక్కొక్క రైతుకి ఒక 60 నుంచి 70 కిలోల పాకెట్ ఇస్తామని చెప్తే ఆ రైతులకు ఎన్క్వైరీ పోతే ఒక్కరు తీసుకోలేదని ఇక్కడున్న ఎవిడెన్స్ ఉంది. మొత్తం మేము ఆర్టీఏ ద్వారా తీసుకురావడం జరిగింది. అయ్యా తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇదే మండల అధ్యక్షుడు వెంకట్రావు నీకు 20 లక్షలు ఇస్తామన్నాడు. మరి ఇచ్చినాము, ఏం కాదని మరి రైతుల కోసం నువ్వు పంపించిన పల్లె ఎక్కడ పోయింది? నీ కమిషన్ల కోసం మండల అధ్యక్షుడు వెంకట్రావు కావచ్చు, అక్కడున్న తిమ్మారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ నరసింహ కావచ్చు, భీమిరెడ్డి కావచ్చు, ఇంకా ఎవరెవరు ఉన్నారో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మొత్తం ఇక్కడ ఉన్నారు. వాళ్ళే పోయి ఏవో మీద కంప్లైంట్ ఇచ్చిర్రు. మళ్ళా మాకు పల్లి ఇస్తలేరా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. ప్రభుత్వం మాదే ఉంది అని ఏవో మీద ఏడికి కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు. మరి అట్లా కంప్లైంట్ ఇవ్వడం వల్ల మన మండలంలో ఉన్న వ్యవసాయ అధికారిని ఏం చేసిందంటే మీకు ఒక లారీ ఇస్తా మీరు అమ్ముకోండి అయ్యా అని చెప్పింది. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవన్నీ పేపర్ కటింగ్లు, ఇవన్నీ మేము సిద్ధంగా ఉన్నాం. దౌలతాబాద్ మండలం ఇంత అవినీతి చేస్తుంటే వాళ్ళు ఉన్న కాంగ్రెస్ నాయకులు నాకు చెప్పారు, తిరుపతి రెడ్డి గారు నీకు 20 లక్షలు ఇస్తే చిన్న ఏవోని సస్పెండ్ చేయకుండా, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులను సస్పెండ్ చేయకుండా చిన్న అధికారులని ఏఈఓలని ఆ మమత అని ఎస్టీ బిడ్డ అంటే మా దళిత బిడ్డలు అంటే నీకు లెక్కలేదు. ఆ ఎస్టీ బిడ్డను పట్టుకొని పాపం ఒక 7 months ఉన్న ప్రెగ్నెంట్ అమ్మాయిని సస్పెండ్ చేసి ఇంటికి పంపేయడం జరిగింది. మరి ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఇక్కడున్న దళితాబాద్లో రైస్ మిల్ వాసు ఆ రైస్ మిల్కి అక్కడున్న గోకపసల అనే వ్యక్తి లారీ అక్కడ అమ్మిండు. అన్ని ఎవిడెన్స్లతో ఉన్నాం. మరి తిమ్మారెడ్డిపల్లె రైతులు, మరి గోకపసలవాది రైతులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు కావచ్చు, అక్కడ మాజీ సర్పంచ్ వాడు పొట్టోడు నరసింహుడు కావచ్చు, అదేవిధంగా భీమిరెడ్డి అనే వ్యక్తులు వీళ్ళంతా కలిసి పల్లిని అక్రమంగా తరలించి మేము అక్రమంగా మీడియా ద్వారా మా కార్యకర్తల ద్వారా మా రైతుల ద్వారా పట్టుకొచ్చి మేము ఇవన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. రాండి, తిరుపతి రెడ్డి గారు వస్తారా, రేవంత్ రెడ్డి గారు వస్తారా, మరి కాడ వెంకటరెడ్డి గారు వస్తారా? రాండి, మనం ఈ 2 గ్రామాలకు పోదాం. మీ పార్టీ నుంచి పోదాం, మా పార్టీ నుంచి పోదాం. రైతులు ఫుల్ సబ్సిడీ చేసుకుందంటే
మేము పార్టీకి రాజీనామా చేస్తాం. మరి మీరు దొంగతనంగా లారీలు అమ్ముకున్నారంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి మేము క్రిమినల్ కేసులు పెట్టి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. లేదంటే ఎవరైతే ఈ ముగ్గురు పేర్లు చెప్పినానో వాళ్ళ మీద పార్టీని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు చేస్తారని మనవి చేస్తున్నా. అదేవిధంగా క్రిమినల్ కేసులతో పాటు మేము ఈ ఎవిడెన్స్ తీసుకొని ఇక్కడ న్యాయం జరగకపోతే కాడ వెంకటరెడ్డి గారు మీకు గిట్ట 10 లక్షలు ఇచ్చిరని అంటున్నారు. మరి తిరుపతి రెడ్డికి ఒక 20 లక్షలు ఇస్తా అంటారు. మరి ఈ దళిత రైతులకు వచ్చిన ఫ్రీ సబ్సిడీ మీరు అమ్ముకొని మీరు వంచుకుంటే ఇది ఎక్కడున్నదో మాకు అర్థమైతలేదు. ఒక సీఎం ఇలాకాలనే సీఎం నియోజకవర్గంలో ఇట్లా జరుగుతుంటే మేము ఎంత బాధపడాల్సి వస్తుంది. రండి, మీరు దేనికి వస్తారో రండి. ఇక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. అక్కడ జరగకపోతే హైకోర్టులో కేసు వేసి ఈ సెంట్రల్ స్కీమ్ కాబట్టి సెంట్రల్లో మేము అక్కడ కేసు ఫైల్ చేసి అడ్వకేట్ను పట్టుకొని ఆ ముగ్గురు మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఏదైతే అధికారులు పాల్పడ్డారో ఆ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి మా రైతులకు న్యాయం చేయాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నరేంద్ర అన్న. 6 DCMల వేరుశనగ ఇక్కడికి వస్తే 4 DCMలు మాత్రమే గోడౌన్లో దించి 2 DCMలు బయటికే పోయిందని వినికిడి. అదే సమాచారం మాకు తెలుసు. రైతులకు కూడా వాళ్ళ లిస్టులో పేరున్నది, రైతులకు పల్లి అందలేదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మహబూబ్నగర్ అరటి దుకాణంకి అమ్మినరు, కోజిగిలో ఒక రైస్ మిల్ ఆయనకు అమ్మినరు, దౌలతాబాద్లో కూడా ఒక రైస్ మిల్ ఆయనకు అమ్మిన అనే సమాచారం మా దగ్గర ఉన్నది. తప్పకుండా వాళ్ళు రైస్ మిల్ వాళ్ళ మీద ఎంక్వైరీ పెడితే వాళ్ళే తప్పకుండా ఇదంతా చిట్ట బయటికి తీస్తారు. తీసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాదాపు 4 రోజుల నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం. ఎవరేం స్పందించలేదు. తిరుపతి రెడ్డి మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. వాళ్ళ సీఎం సొంత నియోజకవర్గం వాళ్ళ కార్యకర్తలే దీంట్లో పాల్గొన్నారు కాబట్టి దీని మీద ఏం చర్య తీసుకుంటలేరు. అందుకొరకు వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే వాళ్ళ కార్యకర్తల్ని సస్పెండ్ కాదా చేసి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. అధికారులని కూడా ఏఈఓ గారికి ఏం తెలియదు పాపం. ఏఓ గారు ఏడీ గారిని పెద్ద ఉద్యోగస్తులనేమో బచాయించి చిన్న ఉద్యోగస్తుని బలి చేస్తే పద్ధతి కాదు. ఇది ఏదో నామమాత్రంగా చేసినామని చేసి చూపిస్తున్నారే తప్ప అధికారులు ఎవరైతే దీన్ని స్కామ్ చేసినారో వాళ్ళ మీద పార్టీ కార్యకర్తలు ఎవరైనా పర్వాలేదు. మీకు చెడ్డ పేరు తెచ్చేటప్పుడు వాళ్ళు ఉన్నంత పోతేంత వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. ఎంతమంది రైతులకు చెప్పండి. మొన్న ఓనాకాలం పంట విషయంలో ప్రజాపాలనలో భాగంగా మొత్తం కాన్స్టిట్యుయెన్సీ లోపల మా దళితాబాద్ మండలానికే ఒక 1000 క్వింటన్లు మేము పంపిణీ చేస్తున్నామని ఎవరు ఏఓ గారే కానీ ఏడీ గారే కానీ మేము తెలుసుకున్నాం. పంపిణీ ఎట్లా చేస్తున్నారని కూడా ఆ సమయంలో అరే రైతులకు అందరికీ ఇది 100% 2 గ్రామాలకు ఏది మొత్తం ఉచితంగా వచ్చిందని కూడా మాకు తెలిసిన విషయాన్ని వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు, ఖచ్చితంగా మేము 100% వచ్చింది కాబట్టి మళ్ళీ మిగతా 2 లారీలు కూడా ఏంది అమౌంట్ ద్వారా వచ్చినాయి, మేము అన్నీ కలిపిస్తున్నాము, మీరు ఎవరికి ఏమన్నా ఫిర్యాదు చేసుకోండి, అది ఖచ్చితంగా మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎవరిని అఫీషియల్గా ఒక అధికారిని కానీ అందరిని అడగడం జరిగింది. ఆ రోజు ఏమి వివరించిందంటే వాళ్ళు తప్పకుండా మేము అందరికి రైతులకు మేము మండలం లోపల అన్ని గ్రామాలకు మేము ఏది పంపిణీ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మాకు వచ్చిన సమాచార ప్రకారంగా ఎందుకంటే ఎవిడెన్స్ మొత్తం నిన్నటి వరకు మేము ఎందుకంటే ఓపిక పట్టినాము, అవు పంపిణీ చేయలేని ఏది 2 గ్రామాలకు వాళ్ళ పేర్లు లిస్టుతో సహా మా దగ్గర దాటా ఉంది కాబట్టి దాని ప్రకారం